మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. మంచిది, అంత బాగున్నారు కదా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అనారోగ్యంతో ఉన్న వారిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆయన కృప అంటాం. కృపని లోకు గడతానికి వీలు లేదు. కృపను చాలా పవిత్రముగా చూడాలి. కృపను చాలా గౌరవంగా చూడాలి. ఆయన కృప చూపాడంటే సామాన్యమైన పని కాదు. మన భక్తి కానీ, మన నీతి కానీ, మన చేతలు కానీ, మన నడక కానీ బట్టి ఆయన కృప చూపలేదు. మన మీద ఎంతో జాలిపడి ఆయన కృపను నీకు చూపారు. దేవునికి మహిమ కలుగునుగా. అబ్రహాము గారు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఆది కాండములో నుంచే మనకి ఆ అధ్యాయాలు అర్థమవుతూ ఉంటాయి. అబ్రహాము గారిని పిలిచి నిన్ను గొప్ప జనముగా చేస్తానని ఆయనను తీసుకుని బయటకు వచ్చినట్లు అబ్రహాము గారిని పిలవగానే అబ్రహాము గారు తన దేశమును విడిచిపెట్టి తన బంధువులందరినీ విడిచిపెట్టి వచ్చినట్లు మనం చూస్తాము. అబ్రహాము గారికి చూపించిన దేశము కానాను దేశము. అబ్రహాము గారికి తర్వాత ఇస్సాకు గారు తర్వాత యాకోబు, యాషేవులు పుట్టారు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారులు యాకోబు, యాషేవులు. దాంట్లో ఒక మనిషిని యాకోబు అనే కుమారుని దేవుడు వాడుకున్నట్లు మనం చూస్తాము. నిన్ను కూడా వాడుకుంటాడు. నమ్మకస్తముగా ఉంటే, దేవునికి తగినట్లుగా పిండముగా ఉన్నప్పుడే ఆయన నన్ను ఏర్పరచుకున్న దేవుడు. నమ్మకస్తమైన వారికి పని అప్పగింటారు. మోసం చేసే వాళ్ళకి పని అప్పగించరు. అయినా దేవుని కృపను బట్టి యాకోబు గారికి దేవుడి యొక్క కృపను అనుగ్రహించారు. యాకోబు గారి నుంచి వచ్చిన సంతానము 12 మందిగా మనం చూస్తాము. దాంట్లో యోసేపును బట్టి ఫలించెడు కొమ్మని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు గారు. యాకోబు యాషేవులను జ్ఞాపకం చేస్తా ఉన్నాం. అయినా యాకోబు గారిని బట్టి 12 మంది సంతానం. ఆ 12 మందిలోని యోసేపు గారు ఫలించెడు కొమ్మ కింద. అన్నలో ఎప్పుడైతే గోతులోకి గెంటేశారో, ఆ ఐగుప్తికి అమ్మబడ్డ తర్వాత ఆ ఐగుప్తిలో ఎన్నో హింసలు పొంది, ఎన్నో బాధలు అనుభవించి చివరికి ఆయన రాజు అయినట్లు మనం చూస్తా ఉన్నాం. ఐగుప్తికి రాజు అయ్యారు. ఆయన రాజు అయిన తర్వాతే తన రాజుగారికి కళ్ళు వచ్చినప్పుడు యోసేపు చెప్పటం మీదనే ఐగుప్తికి రాజు అయ్యారు. తర్వాత ఆ ధాన్యము పోగేయటము, కరువు రావటము మనందరికీ తెలిసిన సంగతి. కరువు వచ్చిన తర్వాత యాకోబు గారు తన పిల్లలను ఐగుప్తికి పంపించారు. ఐగుప్తికి పంపితే ఐగుప్తి నుంచి ధాన్యం కొనుక్కురామని. అప్పుడు అన్నలు గుర్తుపట్టలేకపోయినా కానీ యోసేపు గారు గుర్తుపట్టి తన దుఃఖం ఆపుకోలేక తన గదిలోనికి వెళ్ళి ఏడిసి కన్నీళ్లతో ఏడిసి మరలా ముఖం సదామామూలుగా తుడుచుకుని అన్నలతో మాట్లాడినట్లు మనం చూస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. 2 పర్యాంతములు ధాన్యం పట్టుకెళ్తాం రావటం. తర్వాత మీ తండ్రి బతికున్నాడా అని చెప్పి యోసేపు అన్నలను అడగటంతో అన్నలను కూడా వాళ్ళందరినీ కూడా ఐగుప్తికి తీసుకొచ్చారు. ఐగుప్తికి వచ్చినప్పుడు వాళ్ళు 70 మంది సంతానం కలిగిన వారని దేవుడు వాక్యం సెలవిస్తాను. 70 మంది ఐగుప్తికి వచ్చి ఆ కరువులోని ఐగుప్తిలో ఉండిపోయారు. ఐగుప్తిలో ఉండిపోవటానికి కారణం దేవుని కృప. ఐగుప్తిలోని తర్వాత యోసేపు చనిపోవటం, తర్వాత ఎరగని కొత్త రాజు రావటం. ఐగుప్తికి యోసేపు తెలియని కొత్త రాజు ఎవరో ఒక రాజు వచ్చి ఈ ఇశ్రాయేలీలందరినీ కూడా బానిసత్వంలోకి నడిపించినట్లు దేవుని వాక్యం సెలవిస్తాము. బానిసత్వం 400 ఏండ్ల, సుమారు 430 ఏండ్లు పైబడి వారు
బానిసత్వములో ఉండి వారి బ్రతుకులు ఎలా ఉన్నాయంటే బానిసత్వం. ఆ ఫరో చెప్పినట్లు చెయ్యాలి, ఆ ఫరో చెప్పినట్లే అందరూ నడాలి. నడకపోతే కుదరదు. పెళ్ళైన వారు భార్యను సుఖపెడదామనేటిది లేకుండా వారికి పని చెప్పేవారు. మరి బాలింతరాలను కూడా పని చెప్పేవారు. ఖాళీగా ఉండిచ్చేవారు కాదు. వారు ఖాళీగా ఉండకుండా ఆ ఇటుకల పనిలో, పొలం పనిలో నలిగిపోతూ ఉండేవారు. 430 సంవత్సరాలు వారి తర్వాత మొర్రబెట్టగా దేవుడు వారి మొర్రను ఆలకించాడు. ప్రియా సహోదరి సహోదర, నీవు కూడా అలా మొరబెడుతున్నావా? దేవుని ఎరుగు మొరబెడుతున్నావా? దేవుని ఎరగక మొరబెడుతున్నావా? దేవుని కృప ఎంత గొప్పది! దేవుని కృప అత్యధికముగా నిన్ను నన్ను కూడా ప్రేమిస్తుంది. దేశం అంతటిని, దేశ నాయకులతో సుద్ధా ప్రేమిస్తుంది. వారు వీరు ఎవరు భేదం లేదు. ప్రభువుకి అందరూ కూడా కావాలి. అందరూ అన్ని చోట్ల మారు మనసు పొంది రక్షణ పొందాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వారు ఐగుప్తులో హింసలు పొంది బానిసత్వంలో నలిగిపోయి దేవునికి మొర్రపెట్టారు. అయ్యా అయ్యా మమ్మల్ని ఈ బానిసత్వం నుంచి విడిపించు. ఆ కాలంలోని మోషే గారు పుట్టినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆ కాలంలో మోషే గారు అనే భక్తుడు పుట్టారు. మోషే గారిని దేవుడు వాడుకున్నాడు. మోషే గారు తల్లి 3 నెలలు పెంచలేక నదిలో విడిచిపెట్టారు. నదిలో విడిచిపెడితే రాజకుమార్తె తానానికి వెళ్ళే టైంలో మోషే గారిని ఆదుకుంది. మోషే గారిని ఆదుకోవటానికి, కాపాడటానికి దేవుడు ఫరో కుమార్తెని ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప విషయం అండి! ఫరోయే చంపేయమని చెప్పేసి ఫరో కుమార్తెని ఎన్నుకున్నాడు. ఫరో కుమార్తెని తీసుకుని ఆ తానానికి వెళ్ళేటప్పుడు ఆ పెట్టి కనపడితే పెట్టిని తీసుకొచ్చారు. మిరియాని కాపలా పెట్టారు. దేవుడు ఏం జరుగుద్దో నిజం ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు! శక్తివంతుడు, ఏమైనా శాతానికి శక్తివంతుడు. నీకు విశ్వాసం ఉందా? విశ్వాసం లేకుండా నువ్వు జీవింతే నీ మనసులో, నీ కుటుంబంలో, నీ హృదయంలో ఏ కార్యము కూడా జరగదు. విశ్వాసం కావాలి. గొప్ప విశ్వాసంతో నీవు నేను ఉంటే ఎంత గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. ఎంత గొప్ప కార్యమైనా అవిశ్వాసులకి చోటు లేదు. విశ్వాసంతో ఉండేవారికే. విశ్వాసము చాలా గొప్పది. ఐగుప్తు నుంచి వారు మొరబెట్టినప్పుడు మోషే గారిని ఎన్నుకుని ఐగుప్తి జనాన్ని ఇడిపించుకు తోలుకొచ్చినట్లు. ఇక్కడ ఎంతో మయాన్ని దేవునికి మోషేకి ఎన్నో సంభాషణలు జరిగినాయి. అయినా దేవుడు ఐగుప్తుకు పంపించాడు ఒక కర్రను చూసి అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు, ఎన్నో గొప్ప వింతలు జరిగించి ఐగుప్తి ప్రజలను బానిసత్వము నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఫరో కబద్దాల నుంచి, సాతాను యొక్క బంధకాల నుంచి ఇశ్రాయేలీలను బయటికి తీసుకొచ్చింది. 20 లక్షలు 30 లక్షలు, మరి ఎంత పెద్దల అంశన కడతారో కానీ చాలామంది జనం ఎత్తరించారు. జనం అధికమైపోయారు. జనం ఫరో ఎంత కఠినపరిచినప్పటికీ ఇశ్రాయేలీలు ప్రజలు పెరుగుతూనే ఉన్నారు. విత్తరించారు. అందుకే కాలంలో మగవాడిని బతకనివ్వద్దని ఫరో ఆజ్ఞిస్తే దేవుడు కాపాడాడు. ఫరో కుమార్తె ద్వారాగా విద్యలు నేర్పి 40 సంవత్సరాలు ఫరో దగ్గరుండి 40 సంవత్సరాలు మోషే మేనమామ దగ్గర కాపలా గొర్రెలు కాసి 40 సంవత్సరాలు మోషే ఇశ్రాయేలీల ప్రజలను నడిపించారు. 40 సంవత్సరాల ప్రయాణంలో మోషేని ఇసికించి ఇశ్రాయేలీలు ఎన్నో ఇది చేసిన ప్రభువుకు మొర్రబెట్టి ప్రభు యొక్క కృపను మోషే గారు, అందుకనే నా ఇల్లంతటిలోని మోషే నమ్మకస్తుడు అని చక్కన బిరుది. మోషే నమ్మకస్తుడు. ఇల్లంతటిలోని దేవుని పిల్లలారా, నమ్మకస్తంగా ఉంటున్నావా? నీవు నమ్మకములో అపనమ్మకాన్ని కూర్చుకుంటున్నావా? జాగ్రత్త.
ఈ రోజులు మంచి కాదు, దుర్దినాలు, అపాయకరమైన దినాలు. సాగిపోతుందిలే, నాకు మోసం చేసినా, అక్రమ చేసినా సాగిపోతుందిలే, అన్యాయం చేసినా సాగిపోతుందిలే, నేను ఏమి చేసినా నన్ను చూసేవాడు ఎవరో లేరని నువ్వు అనుకుంటున్నావేమో. చూస్తున్నాడు, పైనుండి ఒక ఆయన చూస్తా ఉన్నాడు, పైనుండి చూస్తా ఉన్నాడు. ఒక దినాన్ని తీర్పు కాలంలో నిలబెట్టినప్పుడు నా తల్లి, నా చెల్లి, ఏం చేస్తావో ఆ తీర్పు దినములో నీవు, ఆ తీర్పు దినములో నువ్వు నిలబడేటప్పుడు నీ తీర్పు సరిగ్గా వరుసలో రాకపోతే నరకానికి వెళ్ళిపోతావు, నిత్య నరకానికి. అగ్ని గుండము, అగ్ని ఆరదు, పురుగు సావదు, అలాంటి మార్గానికి వెళ్ళిపోతావు. ఈ భూలోకంలో మంచిగా బ్రతుకు, దేవుని నమ్మి బ్రతుకు, దేవునికి షేరువుగా ఉండు బ్రతుకు, దేవునికి మహిమ కలుగునుగా. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుంచి 40 సంవత్సరాలు మోషే గారు నడిపించినట్లు చూస్తాము. ఎందుకు నడిపించారు? అబ్రహాము గారికి వాగ్దానం చేశారు, ఇస్సాకు గారికి వాగ్దానం చేశారు, యాకోబు గారికి వాగ్దానం చేశారు. అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. దేవునికి మహిమ కలుగు. ఈరోజు నీ దేవుడిగా ఉన్నాడా? ఈరోజు నీకు దేవుడిగా ఉన్నాడా? ఈరోజు దేవుడు కలిగిన జనులు ధన్యులు, ధన్యులు, ధన్యులు. ప్రియులరా, ఈ భూలోకం ఎంతో కాదు, 60-70 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవిస్తాం. నిత్య జీవాన్ని జీవించే రాజ్యం, ఈ రాజ్యానికంటే గొప్ప రాజ్యం, ఈ రాజ్యానికంటే మహిమ కలిగిన రాజ్యం. ఈ పాపిష్టి లోకంలో అన్ని ఇబ్బందులు, ఇరుకులు, ఎన్నో కష్టాలు. ఆ రాజ్యములో మాత్రం నీకు కష్టాలు ఉండవు, సుఖం ఉండవు. ఎప్పుడు దేవుని దగ్గర స్తుతింతూ, దేవుని మహిమపరుతూ, ఎంత గొప్ప జీవితాన్ని యుగ యుగములు, యుగ యుగములు, తరతరములు నీవు దేవుని రాజ్యములో ఉంటావు. పిల్లరా, ఇశ్రాయేలీలందరినీ కూడా మోషే గారు నడిపించారు. ఐగుప్తు దేశాన్ని నుంచి యార్దాను వరకు కూడా నడిపించినట్లు మనం చూస్తాం. యార్దాను కాడి నుంచి దేవుడు అన్నాడు, మోషే నువ్వు కానాను దేశంలోనికి వెళ్తానుక కుదరదు. అయ్యా, కానాను దేశం చూస్తాగా మాట మాట్లాడొద్దని చెప్పారు ప్రభు. చేత అక్కడ నుంచి యెహోషువ యార్దాను దాటి ఎరుకో గోడలు కూడగొట్టి ఇశ్రాయేలీలకు పంచవలసిన ఆస్తంతా కూడా పంచినట్లు మనం చూస్తాం. దేవుని పిల్లలారా, రేపొద్దున మనము కూడా పరలోక భాగ్యాన్ని, పరలోక వార్తవును, పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం. అంచేత అబ్రహాము గారికి పిలిచినప్పుడు వాగ్దానం చేశారు. అబ్రహాము గారు చూడకపోయినా, ఇస్సాకు గారు చూడకపోయినా, యాకోబు గారు చూడకపోయినా, ఏషేబు గారు చూడకపోయినా, చాలామంది చూడకపోయినా, నీ సంతానము, అబ్రహాము సంతానం, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం ఇసుకు రేణువుల వలె ఉంటుందని కానాను దేశానికి నడిపించినట్లు చూస్తావు. నీవు నేను కూడా నమ్ముకున్నావనుకో, పరలోక రాజ్యము, పరలోక భాగ్యాన్ని పొందుకుంటాం. ఎంత కృప అంటే నీ పట్ల, నా పట్ల దేవునికి నీవు నమ్మి బాప్తిస్మము పొంది రక్షణ పొందితే చాలు. రక్షణ మార్గములో నడిచి నీతి మార్గములో నడుస్తూ నీ జీవితాన్ని సాగించుకుంటే నీవు నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్తాము. ఇశ్రాయేలీలుగా మార్చిన యాకోబు సంతానం కానించి ఎన్నో లక్షలుగా ఇప్పటికే కోట్లగా ఇస్సాకు యాకోబు సంతానం, అబ్రహాము ఇస్సాకు యాకోబు సంతానము పేరు కలిగినదిగా రేపొద్దున్న ఆయన రాజ్యములో చేరే భాగ్యం నీకు నాకు కూడా దేవుడు సహాయం దయచేయునుగాక.